सर्वाणि रूपाणि विद्येरः कामान् कुत्तामदर्विदास्ते आदामनस्ताद्यमुदाजहार शक्रप्रविद्वान् रजतस्रः तमेव विद्वान् मूर्तेः भवते नान्यपन्तायनाय विद्यते यन्नेन गन्धमैदन्तदेवाः तानि धर्माणि विद्यमान्यानि ये अनागमहिमांसन्ते यत्र पूर्वे साध्यादेवाः మేడం పక్కన మేడం రైట్ 2022లో ఇక్కడ లిట్ క్యాప్కి భూసేకరణ చేయటం ఆ రోజు షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. మళ్ళీ 23 సంవత్సరాల తర్వాత ఇదే ఎడవల్లిలో లెదర్ ఇండస్ట్రీ పార్క్ తరఫున అంటే లిట్ క్యాప్ డిపార్ట్మెంట్ తరఫున మనం ఇక్కడ షూ మేకింగ్ ఇండస్ట్రీకి 5,75,00,000 రూపాయలతోటి 75 లక్షల రూపాయలతోటి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇదే కాకుండా ఈ ప్రాంతానికి రోడ్డు కోసం 80 లక్షల రూపాయలు మొత్తంగా చూసుకుంటే 6.5 కోట్ల రూపాయలని ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నిధులు కేటాయించడం చాలా సుపరిణామం. ఈ ప్రాంతంలో చర్మకార వృత్తి చేసేటువంటి మాదిగ సోదరులు అదేవిధంగా ఇటు వ్యాపారస్తులు ఎక్కువగా ఉండటం ఈ ప్రాంతంలో ఈ నిర్మాణం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం పూనుకున్న విషయం మన చర్మకార వృత్తి చేసేటువంటి సోదరులందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి పరిణామం. ఇది ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి మన పిల్లి మాణిక్యాలరావు గారు కూడా లిడ్ క్యాప్ చైర్మన్గా రావటం, వారు కూడా ఈ లిడ్ క్యాప్ ద్వారా మనకి ఏ పరిశ్రమలు ఎక్కడెక్కడ వస్తాయనేది కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వాటిని కూడా పరిశీలన చేసి అదనంగా వీటికి అభివృద్ధి కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ ఇండస్ట్రీ ఇంతటితోనే కాకుండా అనుబంధ పరిశ్రమలు తెచ్చేదానికి కూడా వారు ప్రయత్నిస్తారంటే కూడా చాలా సంతోషం. ఒక్కసారి చూసుకుంటే ఆ రోజు చర్మకారులకు పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకి 2019 ముందు డప్పు కళాకారుల పెన్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా వర్గీకరణ కూడా ప్రాధాన్యతని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక విషయం గమనిస్తే పారిశ్రామికంగా ఎంతో వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాలో ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు మన కనిగిరి నియోజకవర్గంలో కేటాయించడం జరిగింది. మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం కందుకూరు ఎదురు ప్రాంతంలో ఈరోజు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారితోటి కూడా అక్కడ రిఫైనరీ సంస్థను తీసుకొని రావడం జరిగింది. ఈ రోజున మనం తొలి పరిశ్రమ ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలి పరిశ్రమని ఈ రోజున మనం ఇక్కడ శంకుస్థాపన భూమి పూజ చేసుకోవడం చాలా సుపరిణామం. యువతకి ఉద్యోగ కల్పన వల్ల ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి ధ్యేయానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు 6.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది.
అందులో 4 లక్షల రూపాయలు 4 లక్షల ఉద్యోగాలు కల్పించేదానికి అవకాశాలు మా ప్రభుత్వం కల్పించే విషయం తెలియజేసుకుంటూ ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే దానితో మన ప్రాంత జీడీపీ అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. కేంద్రంలో మోడీ గారి సాధన బీజేపీ ప్రభుత్వ సహకారం, అదేవిధంగా రాష్ట్రంలో జనసేన బీజేపీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు 1వ తేదీ అనేది పేదల సేవల ప్రభుత్వం అనేటువంటి డేట్గా పెట్టుకున్నారు. అటువంటి రోజునే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఉపాధి పథకాలకి పాటు ఈ పరిశ్రమలకి మనం ప్రోత్సాహాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో లిట్క్యాప్ భూములు అన్యాక్రాంతమైనవి. విజయవాడలో కోట్లాది రూపాయల కలిగిన భూములు కూడా ధారాదత్తాలు చేసిన పరిస్థితి. వాటన్నిటి కూడా మేము విడిపించే ప్రయత్నాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పేదల పట్ల ఈ ప్రభుత్వ ఆస్తుల మీద వాళ్ళకి చేసిన నిర్లక్ష్యాలని మేము అన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటా ముందుకు వస్తున్నాం. భవిష్యత్తులో ఇక్కడే కాదు, జీకొండూరు, అదేవిధంగా తిరుపతి, చాలా చోట్ల ఈ లిట్క్యాప్ భూములు కూడా ఉన్నాయి. సో కొన్ని చోట్ల అయితే లిట్క్యాప్ భూములు గతంలో వాళ్ళ ఎస్సీ కార్పొరేషన్ భూములు లిట్క్యాప్ భూముల్ని హౌస్ సైట్స్గా కూడా ఉపయోగించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం చూసాం. మీరు ఎక్కడెక్కడో ఇచ్చారు, అవి కేటాయించవచ్చు. కానీ ఎస్సీల కోసం కేటాయించినటువంటి లిట్క్యాప్ భూముల్ని ఎస్సీ కార్పొరేషన్ భూములు కూడా అన్యాయం చేసి ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీని విమర్శించేటువంటి ఇది కరెక్ట్ కాదని కూడా నేను వాళ్ళకి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈరోజు మొదలెట్టేటువంటి అడుగు కొన్ని వేలాది మంది ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఆర్థికంగా వారు సంపాదన పనులు కావాలని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్తారో ప్రతి పేద కుటుంబం నుంచి కూడా ఒక ఎంపవర్మెంట్ సాధికారత రావాలి అనేది వారి లక్ష్యం. ఆ లక్ష్యానికి నాంది గిద్దలూరు నియోజకవర్గం ఇక్కడి నుంచే మొదలవుతుందని కూడా నేను తెలియజేసుకుంటూ, మనకి మన లెదర్ చర్మకారులుగా వృత్తి చేసినటువంటి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.